దైవ గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగాను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా, అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న ఎపరంజి వంటిదొకటి కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములును 4 రెక్కలును గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి. వాటి అరకాళ్ళు పెయ్యకాళ్ల వలె ఉండెను. అవి తళతళలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను. 4 ముఖములను రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానికోటి కలుసుకొనెను. ఏ వైపునకైనను తిరగక అవన్నీ చక్కగా నిదుటికి పోవుచుండెను. ఆ 4 ఎదుటి ముఖరూపములు మానవ ముఖము వంటివి. కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. 4 పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క 2వ జతలో ఒకదానితో కలసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరుగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల దేవా నాయన, మరి ఈ మధ్యాహ్న కాలం మీ సన్నిధికి చేరివచ్చాం. ఆశతో ఆకలితో చేరివచ్చాం. ఖాళీ హృదయముతో చేరివచ్చాం. మా ఆశ తీర్చండి, మా ఆకలి తీర్చండి, మా హృదయాలు నింపండి. అర్ధసహితముగా మీరే నేరుగా స్పష్టంగా మాతో మాట్లాడండి. చేరువచ్చిన ప్రజలందరినీ దీవించమని, మీ పక్షంగా నిలిచిన వారిని కేవలము మీ నోటి బూరగా మాత్రమే వాడుకొని మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకొని గత రాత్రి కూడా ఈ భాగాన్ని మనం ధ్యానం చేశాం. యెహెజ్కేలు జీవితంలో మరి కొన్ని సంగతులు క్లుప్తంగా రాత్రి మనం ధ్యానం చేసుకోగలిగాం. యెహెజ్కేలు అంటే దేవుడు బలపరచువాడు అనే అర్థం ఉంది. దేవుడు బలపరచువాడు అని అర్థం ఉంది. బైబిల్లో యెహెజ్కేలు 2 ఉన్నారు. 2 లేవి గోత్రానికి చెందిన వాళ్ళే. గ్రంథము రచించిన యెహెజ్కేలు ఒకడు. 2వాడు దినవృత్తాంతములు 1 గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం చదవండి. దినవృత్తాంతములు 24వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇక్కడ దావీదు మరి తన
మందిర క్రమంలో ఎవరెవరు ఏ పరిచర్య చేయాలో ఆ విషయాలు పలకరిస్తూ చెప్పాడు. మొదటి గ్రంథం 24వ అధ్యాయం 19వది 20వది యెహెజ్కేలునకును అహరోను సంతతిలో వంతుల ప్రకారం వారికి ఆ పరిచర్యను అప్పగిస్తున్నప్పుడు 20వ భాగము యెహెజ్కేలునకు ఇచ్చెను అని చూస్తున్నాం. యెహెజ్కేలునకు ఇచ్చెను. ఈ యెహెజ్కేలు ఎవరు? అహరోను సంతతిలో వాడే లేవి గోత్రీకుడే. కానీ ఇతడు గ్రంథము రచించిన యెహెజ్కేలు కాదు. ఈ పరిచర్య, మందిర పరిచర్యలో, లేవి గోత్రములో పరిచర్యలో ఉండవలసిన క్రమాన్ని దావీదు వారికి అప్పగిస్తూ 20వది యెహెజ్కేలునకు ఇచ్చాను. బైబిల్లో వీళ్ళిద్దరే యెహెజ్కేలు ఉన్నారు. ఇద్దరు కూడా లేవి గోత్రానికి చెందిన వారే. అయితే చూడండి, యెహెజ్కేలు జీవితంలో కొన్ని సంగతులు మనం రాత్రి ధ్యానం చేశాం. యెహెజ్కేలు యాజకుడని, యెహెజ్కేలు ప్రవక్త అని, యెహెజ్కేలు తన జీవితాన్ని నిర్మలంగా కాపాడుకున్నవాడు అని, మంచి కృపావరము గలవాడు అని, తర్వాత మాదిరికరమైన జీవితాన్ని వెనక తరానికి విడిచిపెట్టినవాడు అని ఒక 5 సంగతులు యెహెజ్కేలు జీవితంలో మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత ఈ మధ్యాహ్న కాలం చూడండి 2వ వచనాన్ని చదువుకుందాం. మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా, అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. ఆయన 30వ సంవత్సరములో, యెహెజ్కేలు వయస్సు 30వ సంవత్సరములో యెహెజ్కేలునకు కల్దీల దేశములో కెబారు నదీ ప్రదేశమున ఆయనకు దర్శనము కలిగెను అని చూస్తున్నాం. ఈ దర్శనములో ఒక ప్రత్యేకమైన దృశ్యాలు ఆయన చూశాడు. ప్రత్యేకమైన దృశ్యాలు చూశాడు. ఆ దర్శనానికి ఒక పేరు పెట్టబడింది. 28వ వచనం చదవండి. 28వ వచనం. ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కలిగెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. చాలండి. ఏ దర్శనం అంటే అది? ఈ దర్శనానికి ఒక పేరు పెట్టబడింది. బైబిల్లో చాలా మంది ప్రవక్తలకు, చాలా మంది భక్తులకు దర్శనాలు వచ్చాయి. చాలా దర్శనాలు వచ్చాయి. పౌలుతో సహా, పేతురుతో సహా అందరికీ, భక్తులందరికీ, పాత క్రొత్త నిబంధన భక్తులందరికీ దర్శనాలు వచ్చాయి. కానీ ఏ దర్శనానికి కూడా పేరు లేదు. ఈ దర్శనానికి ఒక పేరు పెట్టబడింది. ఏంటా పేరు అంటే యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. యెహోవా ప్రభావ స్వరూప దర్శనమని ఆ దేవుని యొక్క, యెహోవా యొక్క ప్రభావము కనపరిచే దర్శనం. ఆ దర్శనాన్ని యెహెజ్కేలు చూచాడు. యెహెజ్కేలు ఆ దర్శనం కలిగి ఉన్నాడు. అయితే చూడండి, అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. హస్తము, యెహోవా హస్తము. యెహోవా హస్తము అని ఈ గ్రంథంలో 12 పర్యాయాలు వ్రాయబడింది.
కావాలంటే మీరు ఈ 48 అధ్యాయాలు ఈ వారం అంతా చదువుకొని అందులో ఎన్ని మాటలు ఉన్నాయో ఏ సంగతిలో నేను చెప్పాను కదా, అది కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. నరపుత్రుడా అని 93 పర్యాయాలు ఉంది, యెహోవా హస్తమని 12 పర్యాయాలు ఉంది, ఆత్మను నెత్తుకొని పోయినని 10 పర్యాయాలు ఉంది, ఆత్మ అనే పదము 21 పర్యాయాలు ఉంది. ఈ విధంగా ఈ యొక్క గ్రంథాన్ని పరిశీలనగా ధ్యానం చేయవచ్చు. అయితే చూడండి, యెహోవా హస్తములో ఏముంది? యెహోవా హస్తం అంటే ఏంటి? ఆయన బలం, ఆయన ఆత్మ, ఆయన శక్తి. యెహోవా హస్తము యెహెజ్కేలు మీద ఉండనంటే యెహోవా ఆత్మ, యెహోవా శక్తి, యెహోవా బలము ఆయన మీద ఉంచబడెను అని దాని యొక్క భావం. హబక్కూకు గ్రంథం చూడండి, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. హబక్కూకు 3:4. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెడలుచు ఉన్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది అన్నాడు. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెడులుతూ ఉన్నాయి, అచ్చట ఆయన బలము దాగి ఉంది. హస్తము, యెహోవా హస్తము ఏలియాను బలపరచను, యెహోవా హస్తము యెహెజ్కేలు మీదకి వచ్చను. యెహోవా హస్తం అనే మాట ఆయన శక్తిని, ఆయన ఆత్మను చూపిస్తా ఉంది, ఆయన బలాన్ని చూపిస్తా ఉంది. కనుక యెహెజ్కేలు మీదకి యెహోవా హస్తము వచ్చను. అప్పుడు అతడు బలపరచబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడేం జరిగింది? 4వ వచనం 1:4. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును, గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజి వంటిది ఒకటి కనబడెను. దానిలో నుండి 4 జీవులు, ఆ రూపము ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. చూసారా? ఇప్పుడు యెహెజ్కేలు కలిగిన దర్శనంలో ఒక పెద్ద అగ్నిగోళము కనబడుతుంది, గుండ్రంగా ఉన్న అగ్నిగోళము. గోళము అంటే గుండ్రముగా ఉన్నది అని అర్థం. భూగోళము యోబు గ్రంథంలో చెప్పాడు ఆ మాట. భూగోళం అంటే భూమి ఎలా ఉందట? గుండ్రముగా ఉన్నదని బైబిల్ చెప్పింది. కొంతమంది శాస్త్రవేత్తలు బల్లపరుపుగా ఉందని ప్రకటన చేశారు కదా. ప్రారంభంలో భూమి బల్లపరుపుగా ఉంది, సదరంగా ఉంది, ఒక పలకలాగా ఉంది అనుకున్నారు. కానీ భూగోళము తరువాత భూమి గోళాకారములో ఉన్నదని న్యూటన్ గారు కనిపెట్టాడు. బైబిల్ ఏం చెప్తా ఉంది? భూమి గుండ్రముగా ఉంది, గోళాకారములో ఉన్నదని బైబిల్ చెప్తా ఉంది. అయితే గోళము అనగా గుండ్రముగా ఉన్నది, బంతి వలె ఉన్నది అని. ఒక బంతి వంటి ఆకారము ఆయనకు కనబడింది. అది అగ్నిగోళంగా ఉంది. దాని చుట్టూ వెలుగు ప్రకాశిస్తూ ఉంది, ప్రజ్వరిల్లుతూ ఉంది. అందులో నుండి, అగ్నిగోళములో నుండి, ఆ వెలుగు మధ్యలో నుండి యెహెజ్కేలుకి ఏం కనబడిందంటే 4 జీవులు కనబడతా ఉన్నాయి. 4 జీవులు కనబడతా ఉన్నాయి. ఆ 4 జీవులకు పైన విశాలమైనటువంటి ఆకాశవర్ణం కనబడతా ఉంది. దాని పైన మహామహుని సింహాసనం ఒకటి కనబడతా ఉంది. ఆ సింహాసనము మీద మహావృద్ధుడు ఆసీనుడై ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూశాడు యెహెజ్కేలు. ఇది మీకు చిత్రపట రూపంలో చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది.
ప్రభు చిత్తమైతే అదొక మ్యాప్ వేయాలని కూడా ఆలోచన ఉంది. ఆ గోళాకారములో ఆ దృశ్యాన్ని చూసినప్పుడు అగ్ని జ్వాలల్లో నుండి ఒక ఆకారం, అది 4 జీవులు యొక్క ఆకారం కనబడతా ఉంది. ఆ 4 జీవుల పైన తలపైన విశాలమైన ఆకాశ వర్ణం కనబడతా ఉంది. దాని మీద సింహాసనం, ఆ సింహాసనం మీద మహామహుడు మహావృద్ధుడు ఆసీనుడై ఉన్న ఆ దృశ్యాన్ని చూశాడు యెహెజ్కేలు. ఇదే యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. అయితే చూడండి 5వ వచనం. 4 జీవుల రూపము గల ఒకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది అన్నాడు. చూడండి, ఆ మానవ స్వరూపము వంటిది అన్నాడు. దానికి పైన ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. అంటే ఈ దృశ్యము ఎటు నుంచి వస్తా ఉందట? ఉత్తర దిక్కు నుండి వస్తా ఉందట. ఆ దృశ్యము ఆ ఉత్తర దిక్కు నుండి వస్తున్నట్లుగా యెహెజ్కేలు చెబుతున్నాడు. ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను అన్నాడు. మరియు గొప్ప మేఘమును గోళముల వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడేను అన్నాడు. తుఫాన్ ఏ వైపు నుండి వస్తా ఉంది? ఉత్తర దిక్కు నుండి వస్తా ఉంది. అలాగైతే తుఫాను అనేది వాయువు అనేది యుద్ధమును చూపిస్తా ఉంది. యుద్ధము ఇశ్రాయేలు రాజ్యం మీదకి, యూదా రాజ్యం మీదకి ప్రచండమైన దేవుని ఉగ్రత అనే ఒక తుఫాను వస్తా ఉంది. ఉత్తర దిక్కు నుండి ఇజ్రాయేల్ దేశం మీదకి లేక యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చిన వాడు ఎవరో తెలుసా? కల్దీల సామ్రాజ్యాధినేత నెబుకద్నెజర్. గొప్ప తుఫాన్ ఉత్తర దిక్కు నుండి వచ్చాడు, ఇజ్రాయేల్ దేశం మీద ఆవరించాడు. ఇంకొక మాట మీకు అర్థం కావాలంటే దానియేలు గ్రంథం చూడండి, 7వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. దానియేలును వివరించి చెప్పినదేమనగా, రాత్రందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసరుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. గాలి యుద్ధానికి సూచన. బైబిల్లో ప్రచండమైన తుఫాను గాలి అనేది యుద్ధానికి సూచన. ఉత్తర నలుదిక్కుల నుండి ఉత్తర దిక్కు నుండి నెబుకద్నెజరు వచ్చాడు. తూర్పు దిక్కు నుండి మాదీయ పారసీకులు వచ్చారు. దక్షిణ దిక్కు నుండి గ్రేకీలు వచ్చారు. పడమర దిక్కు నుండి రోమీలు వచ్చారు. 4 జంతువులు సముద్రములో నుండి పైకి వచ్చుట. 4 జంతువులు, 4 ప్రభుత్వాలు. కల్దీయ సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, 3వది గ్రేకు సామ్రాజ్యం, 4వది రోమా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పాలించిన దేశాలు, సామ్రాజ్యాలు. ప్రపంచ నియంతలుగా ఉండి ప్రపంచాన్ని పాలించిన ఈ 4 సామ్రాజ్యాల్లో యూదులు బానిసలుగానే ఉన్నారు, పట్టబడిన వారుగానే ఉన్నారు, వారికి దాసులుగానే ఉన్నారు. 4 సామ్రాజ్యాలు యూదులను అణిచివేశాయి. దేవుడు వారికి అప్పగించాడు. దేనికో తెలుసా? వారు చేసిన ఘోరమైన పాపాన్ని బట్టి, దేవుని మీద తిరుగుబాటు చేసిన ఘోరమైన అపరాధాన్ని బట్టి వారికి అన్యులకు దేవుడు వారిని అప్పగించాడు. ఆ తర్వాత చూడండి 5వ వచనంలో 1:5 యెహెజ్కేలు గ్రంథం. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ రూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములు, 4 రెక్కలు గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ల వలె ఉండెను. అవి తలతలలాడు ఎత్తడి వలె
ఉండెను అన్నాడు. ఇక్కడ దానిలో నుండి 4 జీవుల రూపములు కనబడెను అన్నాడు. 4 జీవులు. ఈ జీవులేంటి? ఈ 4 జీవులు అన్నాడు. ఆయన కనబడిన 4 జీవులు ఏంటి అంటే యెహెజ్కేలు గ్రంథములోని 10వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆ 4 జీవులు ఎవరు? 10:20. కెబారు నది దగ్గర ఇశ్రాయేలులు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే. అది కెరూబులని నేను గుర్తుపట్టి తిని అన్నాడు. ఆ జీవులు ఎవరు? కెరూబులు. ఆ జీవులు ఎవరట? కెరూబులు. ఆ 4 జీవులు కెరూబులు. ఆ కెరూబులు మరి 4 జీవులు, ఒక్కొక్క జీవికి 4 ముఖాలు. ఒక్కొక్క జీవికి 4 ముఖాలు, 4 రెక్కలు, 2 కాళ్ళు. మానవ స్వరూపంగా నిలబడి ఉన్న ఈ జీవి ఇదే కెరూబులు. 4 కెరూబులు ఉన్నాయి. 4 కెరూబులకు 4 రకాల ముఖాలు ఉన్నాయి. ముందు వైపు ఒక ముఖం, వెనక వైపు ఒక ముఖం, కుడివైపు ఒక ముఖం, ఎడమవైపు ఒక ముఖం. ఒక్కొక్క జీవికి 4 ముఖాలు ఉన్నాయి. ఒక్కొక్క జీవికి 4 రెక్కలు ఉన్నాయి. 4 రెక్కలు ఉన్నాయి. ఏంటి దీని యొక్క భావం? ప్రియులారా, ఇందులో మనకు ఆత్మీయమైన సందేశాన్ని దేవుడు ఉంచాడు. అదేమనగా చూడండి, ఈ 4 జీవులు అనేది 11వ వచనం చూడండి, లేక 12వ 10వ వచనం చూడండి. ఆ 4 ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, 4 పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు అన్నాడు. ఒక్కొక్క జీవికి 4 వైపులా 4 ముఖాలు ఉన్నాయి. తలొక్కటే, ముఖాలు 4 ఉన్నాయి. మొదటి ఎదుటి ముఖం అన్నాడు. ఎదుటి ముఖం ఎలా ఉందట? మానవ ముఖం, మనిషి ముఖం కనబడతా ఉంది. ఎదురుగా మనిషి ముఖం కనబడతా ఉంది. ఆ తర్వాత కుడివైపునేమో సింహముఖం కనపడతా ఉంది. ఎడమ వైపునేమో ఎద్దు ముఖం కనపడతా ఉంది. వెనక వైపునేమో పక్షిరాజు ముఖం కనబడతా ఉంది. పక్షిరాజు, గ్రద్ద. 4 వైపుల 4 ముఖాలు ఒక్కొక్క జీవికి ఉన్నాయి. ప్రియులారా, ఈ కెరూబులు జీవులని పిలువబడ్డాయి. 2 కాళ్ళున్నాయి. పాదాలు పియ్య కాళ్ళ వలె గిట్టలు కలిగి ఉన్నాయి. మరి ఈ రూపాన్ని చూసినప్పుడు ఈ రూపంలో మన ప్రభు ఉన్నాడు, విశ్వాసి ఉన్నాడు. ఎదురు ముఖం మనుష్యుని ముఖం. 4 జీవులు వరుసగా 4 జీవులు నిలబడ్డాయి. ఎదురు ముఖాలు మనిషి ముఖం, కుడివైపునేమో సింహ ముఖం, ఎడవైపున ఎద్దు ముఖం, వెనకాలేమో అన్నిటికీ పక్షిరాజు ముఖం. ప్రియులారా, ఈ 4 ముఖాలు మన ప్రభు యొక్క 4 లక్షణాలను చూపిస్తూ ఉన్నాయి. మన ప్రభు యొక్క 4 లక్షణాలు ఏంటవి అంటే, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. మన ప్రభు ఎవరండి? మనుష్య కుమారుడు. మన ప్రభు మనుష్య కుమారునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు.
ఆయన దాసుని స్వరూపము ధరించిన వాడు, మన పోలిక కలిగిన వాడు, మానవుని పోలిక కలిగిన వాడు, దాసుని స్వరూపం ధరించిన వాడు. ఆయన మనుష్య కుమారునిగా కనబడుతున్నాడు. ఆయన మనుష్యుడు అని లూకా ప్రభు యొక్క మానవత్వాన్ని గురించి వ్రాశాడు. లూకా తన సువార్తలో యేసు ప్రభు మనుష్యుడు, మానవుడు, నరుడు, మనుష్య కుమారుడు అని వ్రాశాడు. ఆయన మానవత్వం. భూలోకంలో 33.5 సంవత్సరము జీవించిన ఆయన జీవితం, ఆయన మానవత్వం. అసలు మానవుడంటే ఆయనే, మనం కాదు. మన సంపూర్ణ మానవులం కాదు. సంపూర్ణ మానవుడు అంటే మన ప్రభువులోనే మనం చూస్తాం. మానవ లక్షణాలు, నరునికి ఉండవలసిన లక్షణాలు ఆయనలోనే ఉన్నాయి, కానీ మనలో లేవు. ఆ లక్షణాలు మనలో లేవు. యేసు ప్రభు గూర్చి పౌలు అంటాడు, దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. మన ప్రభు క్రీస్తు యేసు అను నరుడు. యేసు క్రీస్తు అంటే అర్థమేమంటే, యేసు అంటే ఆయన మానవుడు, క్రీస్తు అంటే ఆయన దేవుడు. యేసు క్రీస్తు అంటే దైవ మానవుడు, ఆయన దేవుడు. పైకేమో మనిషిలాగా కనబడుతున్నాడు, మానవునిగా కనబడుతున్నాడు, కానీ ఆయన ఆంతర్యమంతా ఎవరైనా దేవుడు. క్రీస్తు అంటే మెస్సియా, అభిషిక్తుడు, ఆయనే దేవుడు. ఆయన మానవుడు, కంటికి కనబడే మానవుడే, కానీ ఆయన అంతరంగమంతా దేవుడు. యేసు క్రీస్తు అంటే దైవ మానవుడు అని లూకా స్పష్టంగా ప్రభు యొక్క మానవత్వాన్ని గురించి వ్రాశాడు. ఆ తర్వాత కుడివైపున ఉన్నది ఎవరు? ఏ ముఖం? సింహ ముఖం. సింహ ముఖాన్ని గూర్చి, సింహము అంటే రాజు, మృగాలకు రాజు. మన ప్రభు ఎవరు? రాజే కదా. 2వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తాం. మత్తయి సువార్తలో ఆ జ్ఞానులు వచ్చారు, జ్ఞానులు చదువుతా ఉన్నారు, హేరోదుని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పారు. మన ప్రభు ఎలా పుట్టాడట? ప్రభు ఎలా పుట్టాడంటే రాజుగా పుట్టాడు. ప్రభు పుట్టుకలో రాజు. మోడీ పుట్టుకతో ప్రధానమంత్రిగా పుట్టాడా? చంద్రబాబు నాయుడు పుట్టుకతో మరి సీఎంగా పుట్టాడా? లేదే. దావీదు రాజుగా పుట్టలేదు, సౌలు రాజుగా పుట్టలేదు, ఎవరు కూడా, సొలొమోను సైతం రాజుగా పుట్టలేదు. పుట్టిన వారు ఎవరు? మానవులుగానే పుట్టారు. కానీ యేసు ప్రభు అయితే రాజుగా పుట్టాడు. రాజుగా పెరిగాడు, రాజుగా చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన శిరస్సు పైన, శిలువ పైన ఏం కొట్టారండి? INRI, యూదుల రాజైన నజరేయుడగు యేసు అని గ్రీకు భాషలో ఆ పదాలు వ్రాయబడ్డాయి. యూదుల రాజైన నజరేయుడగు యేసు అని ఒక చిన్న బోర్డు మీద ఆ పేరు రాసి ఆ శిలువకు పైన కొట్టారు. యూదులు పోయి అంటారు, అయ్యా పిలాతు గారు, అంతా బాగానే చేశావు, కానీ ఆ బోర్డు ఉంటే మంచిదిగా దాన్ని తీసేయమన్నారు. నేను రాసినదేమో రాసి తిని, కానీ అది తొలగించుట చేత కాదు. అది ఆయన రాజుగా చనిపోయాడు, రాజుగా పుట్టాడు, రాజుగా చనిపోయాడు, రాజుగా మరణాన్ని జయించి తిరిగి లేచాడు. పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళి తిరిగి మరలా రాజులకు రాజుగా భూలోకానికి ఆయన రాబోతున్నాడు. ఆయన రాజు. ఒక మాట చదవండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు,
సదాకాలము ఆయనే రాజు. సదాకాలము, ఎల్లప్పుడూ ముందును మధ్యను చివరను ఎల్లప్పుడూ ఆది మధ్య అంతములు లేనివాడు ఆయనే ఎల్లప్పుడూ రాజు, సదాకాలము రాజు. వీళ్ళ పరిపాలనలో సర్వ ప్రపంచాన్ని పరిపాలన చేయడానికి రాజుల రాజుగా ప్రభులకు ప్రభుగా ప్రభు రాబోతున్నాడు. ఆయన రాజు అని మత్తయి తన గ్రంథంలో రాశాడు. మత్తయి ప్రభును గురించి రాజు అని రాశాడు. తర్వాత ఎడవైపున ఉన్న ముఖం ఏ ముఖం? ఎద్దు ముఖం. ఈ ఎద్దు ముఖం ఎద్దు దేనికి గుర్తండి? సేవ. ఎద్దు దేనికి గుర్తు? సేవ. ఈ సేవ అనే మాట మన ప్రభును గూర్చి మార్కు స్పష్టంగా చెప్పాడు. చూడండి, 1వ అధ్యాయము 1వ వచనం, మార్కు సువార్త. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము అన్నాడు. సువార్త ప్రారంభము అన్నాడు. తర్వాత 1వ అధ్యాయంలోనే 37వ వచనం చూడండి. ఆయనను కనుగొని అందరూ నిన్ను ఎదుగుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన, ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించుటకు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. ఇందు నిమిత్తమే నేను వచ్చాను. ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించున్నట్లుగా వెళ్ళుదము రండి. సువార్త సేవ ప్రారంభం. మార్కు ప్రభు యొక్క సువార్త సేవ ప్రారంభాన్ని గురించి సేవను గురించి వ్రాశాడు. మార్కు సువార్త అంతా కూడా ప్రభు సేవ, ప్రభు చేసిన సేవ, ఆయన పాదయాత్ర, ఆయన సువార్త ప్రకటించుట అనే సంగతులు మనం చూస్తాం. ప్రియులారా, మరి మార్కు తన సువార్తలో ఆయన ప్రభు యొక్క సేవను గూర్చి స్పష్టంగా వ్రాశాడు అని 1వ అధ్యాయం 14వ వచనంలో 15వ వచనంలో, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. మార్కు ప్రభు సేవను గురించి వ్రాశాడు. ఆయన సేవకుడు. ఆయన ఎవరు? మన ప్రభు ఎవరండి? సేవకుడు. ఏ సేవకుడు? అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27వ వచనం చూడండి. మన ప్రభు ఏవి జరగవలనని నీ హస్తమును సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటన్నిటినీ చేయుటకు నీవు అభిషేకించిన యేసునకు పరిశుద్ధ సేవకుడైన యేసు. ఎవరండి? పరిశుద్ధ సేవకుడైన యేసు. ఆయన పరిశుద్ధ సేవకుడు. మన ప్రభు పరిశుద్ధ సేవకుడు. ఎద్దు అనేది ఆయన సేవకత్వాన్ని చూపిస్తూ ఉంది. తర్వాత వెనక వైపున పక్షిరాజు ముఖం. అవునండి, వెనక వైపునది పక్షిరాజు ముఖం. ఈ పక్షిరాజు ముఖం అనేది ఆయన దైవత్వాన్ని చూపిస్తూ ఉంది. ఆయన దేవుడు. పక్షిరాజు ఆకాశ గగన వీధులలో ప్రయాణము చేయునది పక్షిరాజు. ప్రభు పరలోక సంబంధి, పరలోకము నుండి దిగి వచ్చిన వాడు. ఈ పక్షిరాజు యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని చూపిస్తూ ఉంది. యోహాను తన సువార్తలో ఏం రాశాడు? 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ 14వ వచనములో, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయన దేవుడు,
యేసుక్రీస్తు వాక్యమై ఉన్నవాడు, ఆది అయి ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు, తండ్రి యొద్ద దేవుని యొద్ద ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు, శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన వాడు అని యోహాను రాశాడు. చూసారా, ఈ 4 ముఖాలు, 4 సువార్తీకులు ప్రభు యొక్క లక్షణాలను తేటగా వ్రాశారు. ఈ కెరూబులు, ఒక్కొక్క కెరూబు 4 ముఖాలు కలిగిన కెరూబులుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కెరూబు ఇలా నిలబడిన ప్రభు కనపడుతున్నాడు, ఇటు తిరిగినా ప్రభువే కనబడుతున్నాడు, వెనక్క తిరిగినా ఈ వైపు తిరిగినా ప్రభువే కనబడుతున్నాడు. కెరూబు ఎటు తిరిగినా, జీవి ఎటు తిరిగినా ప్రభువే కనబడుతున్నాడు. ఏ వైపు తిరిగినా ప్రభువే కనబడుతున్నాడు. సోదరుడా సోదరి, నీవు ఏ వైపు తిరిగినా నీలో ప్రభు కనబడాలి. అదే మన పాఠం. మనం ఏ వైపు తిరిగినా, ఎక్కడ తిరిగినా, ఎక్కడ నిలిచినా, ఎక్కడ నివసించినా, ఎక్కడ కూర్చున్నా, పనిలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, డ్యూటీలో ఉన్నా, వ్యాపారములో ఉన్నా, వ్యవసాయములో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, నువ్వెక్కడ ఉన్నా నీలో నాలో ప్రభు కనబడాలి. అది ఆ కెరూబు మనమే. ఆ కెరూబు నీవే, ఆ కెరూబు నేనే. మనమే ఆ కెరూబు కనుక మనలో ప్రభు ఏ వైపు తిరిగినా ప్రభువును చూపించే వారంగా ఉండాలని నేను ఈ మాటలు తెలియచేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించుగాక.